దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 12. ఒకసారి బావగారికి ఫోన్ ఇవ్వక నేను మాట్లాడతాను అంటుంది తాన్య. అది వినగానే అవంతికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణుకుతూ ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతుంటుంది. హలో అక్క, ఏమైంది అని అడుగుతుంది తాన్య ఫోన్లో. హా తాన్య, మీ బావగారి దగ్గరికి వెళ్తున్నాను, ఫోన్ ఇస్తున్నాను, లైన్లో ఉండు అని ఫోన్ పక్కకు తీసి కన్నీళ్ళు పెట్టుకొని కొన్ని క్షణాలకి ఆ కన్నీళ్ళు తుడుచుకొని గొంతు సవరించుకొని మహర్షి గొంతుతో మాట్లాడుతూ హలో తాన్య అని అంటుంది. మహర్షి గొంతు వినగానే తాన్యాలో ఉత్సాహం పెరుగుతూ హలో బావగారు, నా మీద కోపం తగ్గిందా అని అడుగుతుంది నవ్వుతూ. నాకు ఇంత మంచి అమ్మాయితో పెళ్లి చేయించాక నీ మీద కోపం ఎందుకుంటుంది తాన్య అని అంటుంది మహర్షి గొంతుతో. అంటే మా అక్క మీకు బాగా నచ్చిందా బావగారు అని అడుగుతుంది ఇంకా ఉత్సాహంతో. నచ్చింది కాబట్టే కదా రాత్రి శోభనం కూడా చేసుకుంది అని అంటుంది బాధపడుతూ. హమ్మయ్యా, మీ మాటలు విన్నాక నాకింక ప్రశాంతంగా ఉంది బావగారు. మా అక్క గురించి ఇక నేను బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అని అంటుంది ఆనందంతో. అవును తాన్య, మీ అక్కకి తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను. ఇక మీ అక్క గురించి వర్రీ అవ్వద్దు అంటూ మహర్షి గొంతు మిమిక్రీ చేస్తూ తాన్యాని నమ్మేస్తుంది. కొద్దిసేపటికి తాన్య మాట్లాడేది వాళ్ళ బావగారు అనుకొని ఫోన్లో హుషారుగా మాట్లాడి ఫోన్ పెట్టేసి హమ్మయ్యా, మా బావగారు చాలా మంచివారు, అక్కని బాగా అర్థం చేసుకున్నారు అని అనుకొని సంతోషపడుతూ ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరు ఎదురుపడి ఒకరికొకరు చూసుకునే టైంలో తీసిన ఫోటోని, వాళ్ళ పెళ్లి వీడియోని మహర్షి ఫోన్కి పంపిస్తుంది. ఆఫీస్లో బిజీగా ఉన్న మహర్షి ఫోన్కి మెసేజ్ సౌండ్ వినగానే ఫోన్ తీసుకుని చూస్తాడు. ఓపెన్ చేయగానే వాళ్ళ ఇద్దరి ఫోటో అందంగా కనిపిస్తుంటుంది. ఆ ఫోటోని చూస్తూ ఫస్ట్ టైం అవంతిని చూసిన జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత పెళ్లి వీడియోని ఓపెన్ చేసి తన మెడలో తాళి కట్టే దృశ్యం చూసి చిరాకు పడుతూ ఆ ఫోటోని, వీడియోని డిలీట్ చేస్తాడు. ఇక్కడ అవంతి తాన్యాతో ఫోన్ మాట్లాడి పెట్టేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ధైర్యంగా ఉండాలని ఎంత అనుకున్నా కన్నీళ్లు ఆగటం లేదు. ఎలాగైతేనేమి తాన్యాని మహర్షి గారి గొంతుతో మాట్లాడి నమ్మించగలిగాను. కానీ ఇలా ఎన్ని రోజులని తాన్యాని నమ్మించాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఆ రూమ్లో ఎదురుగా ఉన్న ముగ్గురి అమ్మాయిల బెడ్స్ వైపు చూసుకుంటూ ఈ అమ్మాయిలు ముగ్గురు జాబ్ చేసేవాళ్లే కానీ ఆ జాన్విని చూస్తుంటే పరమ చిరాగ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు తప్పరేమో నాకు అని అనుకొని, అయినా తను ఎలాంటిదైతే నాకెందుకు, అసలు మహర్షి గారు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, మహర్షి గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తుంటుంది. మహర్షి కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కన బెనర్జీ గారు కూర్చొని ఉంటారు. రాత్రి నన్ను మా ఇంటి వరకు డ్రాప్ చేయకుండా నన్ను మధ్యలోని వదిలేసి వెళ్ళావేంటి మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు. ముఖ్యమైన పని మీద వెళ్ళాల్సి వచ్చింది బెనర్జీ గారు అంటాడు మహర్షి. అవునా అని, ఆఫీస్ గోడకి చెవులుంటాయని అక్కడ మాట్లాడలేకపోయాను. నువ్వు అవంతిని నడి రోడ్డు మీద వదిలేయటం, అది కూడా కట్టిన తాళి తెంపడం బాగలేదు మహర్షి అంటాడు బెనర్జీ గారు. మహర్షి డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఆ అమ్మాయిని నా శత్రువుల నుంచి కాపాడడం కోసం నేను అలా చేయక తప్పలేదు బెనర్జీ గారు. మీరు ఆ రోజు శంకర్తో నా పెళ్లి చూపులకు వచ్చాము, మరో 2 రోజుల్లో పెళ్ళి అని చెప్పారు కదా. మీరు ఏమంటూ ఆ శంకర్తో అలా అన్నారో కానీ ఫైనల్గా అదే నిజమైంది. నిన్న మనం వచ్చేటప్పుడు మీరు గమనించారో లేదో, తెలంగాణ బార్డర్లో నా శత్రువుల నిఘా కళ్ళు మన కారు రాక కోసం కాసుకొని కూర్చొని ఉన్నాయి. ఆ నిఘా కళ్ళు నన్ను అలా వెంబడిస్తూ నా ఇంటి వరకు వచ్చాయి. నిజానికి వాళ్ళు
నా కార్‌ని వెంబడించింది నా కోసం కాదు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం అంటాడు. బెనర్జీ గారు అది విని షాకై చూస్తుంటారు. అవును బెనర్జీ గారు. మీరు నా పెళ్లి గురించి చెప్పిన కబురు నా శత్రువులకి తీపి కబురైంది. నా శత్రువులకి నన్ను డైరెక్ట్‌గా ఎదుర్కోవటం చేతకాక, నాతో పెళ్ళైన అమ్మాయిని అడ్డుగా పెట్టుకొని నన్ను ఎదుర్కోవాలని వాళ్ళ ప్లాన్. అందుకే ఆ అమ్మాయి మెడలో నేను తాళి కట్టిన విషయం ఎవ్వరికీ తెలియకూడదని తనని అక్కడే దింపి, తన మెడలో తాళి తెంపి, మా ఇద్దరికీ పెళ్ళయిందనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పాను. అనవసరంగా నా మూలంగా ఆ అమ్మాయి ప్రాణాలు పోకూడదని ఆలోచించి, ఆ అవంతి ప్రాణాలు కాపాడినట్టుగా ఉంటుంది. నేను తనని వదిలించుకున్నట్టుగా ఉంటుందని అలా చేశాను అంటాడు. గౌతమ్ మరీ ప్రాణాలు తీసే దుర్మార్గుడు కాదు మహర్షి అంటారు బెనర్జీ గారు. నేను ఇప్పటి వరకు చెప్పింది గౌతమ్ గురించి కాదు అంటాడు మహర్షి డ్రైవ్ చేస్తూ. ఆ శత్రువు ఎవరో బెనర్జీ గారికి అర్థమై, నువ్వు చాలా దూరం ఆలోచించావు మహర్షి. నేను అంతగా ఆలోచించలేకపోయాను. కానీ పాపం అవంతి ఎక్కడ ఉందో తన గురించి తలుచుకుంటే బాధగా ఉంది అని చెప్తుండగా బెనర్జీ గారి ఇల్లు వచ్చి మహర్షి కారు ఆపుతాడు. బెనర్జీ గారు కారు దిగి బాయ్ మహర్షి అని చెప్పి లోపలికి వెళ్ళబోతుండగా మహర్షి కూడా కారు దిగి బెనర్జీ గారు అని పిలుస్తాడు. బెనర్జీ గారు వెనక్కి తిరిగి చూస్తుండగానే మహర్షి దగ్గరకొచ్చి, అవంతి ఎక్కడ ఉంది అనేది మీ అబ్బాయి వెంకట్‌కి బాగా తెలుసు అంటాడు. బెనర్జీ గారు ఆశ్చర్యంగా చూస్తూ, అవంతి గురించి మా వెంకట్‌కి ఎలా తెలుసు అని అడుగుతాడు. అవంతిని అక్కడ దింపి వస్తున్నాననే మాటే కానీ, ఆ అమ్మాయి ఏమైపోతుందేమోనని నేను కూడా కాస్త కంగారు పడ్డాను. తనని దింపి మనం వెళ్తుండగానే తను మన వెనక హైదరాబాద్ బస్ ఎక్కడం నా కారు మిర్రర్‌లో చూశాను. ఆ క్షణం నుంచి ఆ బస్ నేను ఫాలో అవుతూనే వచ్చాను. హైదరాబాద్ వచ్చాక మిమ్మల్ని మధ్యలోనే డ్రాప్ చేసి తను ఎక్కడ దిగుతుందా అని ఫాలో అయ్యాను అని అవంతి దిగటం, దొంగ వెంట పడటం, వెంకట్ తన్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళడం మొత్తం చెప్పి, వెంకట్ తన్ని ఎక్కించుకొని పోవటం చూశాక ఇక నేను తన్ని ఫాలో అవ్వడం వదిలేశాను. ఏదైనా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమని అవంతి వెంకట్‌ని అడగటం విన్నాను. అవంతి వెంకట్‌కి పరిచయం అయ్యాక ఆ అమ్మాయి మీద నాకు కాస్త టెన్షన్ తగ్గి, నా శత్రువుల నిఘా కళ్ళు నన్ను వెంబడించడంతో నా దారిన నేను వెళ్ళిపోయాను. అవంతి గురించి మీరు మళ్ళీ వెంకట్‌ని అడగకండి. అవంతి మనకు తెలుసనే విషయం వెంకట్‌కి తెలియకూడదు కదా! ఇకపోతే ఆ అవంతి గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇక ఆ అమ్మాయి ఎవరో, నేనెవరో మీరు కూడా తన గురించి ఆలోచించటం ఇక వదిలేయండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుంటాడు. బెనర్జీ గారు వెళ్తున్న మహర్షి వైపు అనునయంగా చూస్తూ, ఇంటికే వెళ్తున్నావా మహర్షి అని అడుగుతాడు. మహర్షి కార్ డోర్ తీస్తూ, లేదు, సుధాకర్ ఒక అమ్మాయిని హోటల్ రూమ్‌కి పంపిస్తానన్నాడు. అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. బెనర్జీ గారు అది విని కారు కనుమరుగే వరకు చూసి లోపలికి వెళ్తాడు. మహర్షి హోటల్ రూమ్‌లోకి వెళ్ళగానే ఒక అమ్మాయి పల్చని చీరలో అందంగా రెడీ అయి బెడ్ మీద కూర్చొని ఎదురు చూస్తుంటుంది. మహర్షి తన వైపు ఓరగా చూస్తూ డోర్ క్లోజ్ చేస్తాడు. బెడ్ మీద కూర్చున్న అమ్మాయి లేచి మహర్షిని చూస్తూ, అందగాడే, చూస్తుంటే గట్టి పార్టీలాగా ఉంది. డబ్బులు బాగానే వసూలు చేయొచ్చు అని అనుకుంటుంది. మహర్షి తనకు దగ్గరగా వచ్చి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయి తన పవిటి కొంగు పిన్ని తీస్తూ, మాలాంటి వాళ్ళకి కొత్త ఆలోచనలు ఏముంటాయి చెప్పండి. కాస్త గట్టి పార్టీ దొరికితే ఎక్కువ డబ్బులు వసూలు చేయొచ్చని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటుంది. మహర్షి కొంటెగా తన నడుం మీద చేయి వేసి పట్టుకొని మీదకి గుంజుకొని తన మొహం మీద చూపుడు వెలుతో రాస్తూ, అందంగానే ఉన్నావు. ఈ అందానికి డబ్బులు బాగానే ఇవ్వచ్చు. ఈ మధ్య నాకు జరిగిన కొన్ని సంఘటనలకు బుర్ర బాగా వేడెక్కింది. బాగా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఈ రాత్రికి నువ్వు నన్ను ఎంత సుఖపెడితే నేను నీకు అంత డబ్బిస్తాను అంటాడు.
ఆ మాటలకి ఆ అమ్మాయి తెగ సంతోషపడుతూ మహర్షిని అల్లుకుపోతుంది. అల్లుకుపోయిన తన్ని బెడ్ మీద పడేసి తన పక్కకి చేరతాడు. నా అందాలతో మిమ్మల్ని పూర్తిగా రిలాక్స్ చేసే బాధ్యత నాది అంటూ ఆ అమ్మాయి పక్కన పడుకున్న మహర్షిని అతుక్కుపోయి సహకరిస్తుంటుంది. మహర్షి తన ఒంటి మీదున్న వస్త్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ, అది మాటల్లో కాదు చేతల్లో చూపించు అంటూ ఆ అమ్మాయిని పూర్తిగా వివస్త్రం చేసి తన మీదకు వాలిపోయి తన శరీరంతో కలుస్తాడు. నో అంటూ గట్టిగా అరుస్తూ చెమటలు పట్టిన కంగారుతో అవంతి ఒక్కసారిగా బెడ్ నుంచి లేచి కూర్చుంటుంది. ఆ అరుపుకి మిగతా ముగ్గురు బెడ్స్ వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. జాన్వి తన నిద్ర డిస్టర్బ్ అయినట్టుగా చిరాకు పడుతుంది. మిగతా ఇద్దరు కాస్త జాలిగా చూస్తూ, ఏమైంది అవంతి, ఏదైనా పీడకల కన్నావా అని అడుగుతారు. అవంతి మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, మహర్షి గారి మీద నాకు ఇలాంటి కల వచ్చిందేంటి? లేదు, మహర్షి గారు చాలా మంచివారు. నా భర్త అలాంటి వారు కాదు. మరొక అమ్మాయిని అస్సలు తాకడు అని మనసుకి సర్ది చెప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైంది అవంతి? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడుగుతారు ఆ ఇద్దరు. వాళ్ళ మాటలతో అవంతి కన్నీళ్ళు తుడుచుకొని, ఏదో పీడకల వచ్చింది. అనవసరంగా మీ నిద్రని కూడా డిస్టర్బ్ చేశాను. సారీ అని చెప్తుంది. ఏంటో ఈవిడ నా మంచి నిద్ర పాడు చేసింది అని తిట్టుకుంటూ జాన్వి తిరిగి పడుకుంటుంది. ఒక అమ్మాయి లేచి అవంతికి వాటర్ బాటిల్ అందించి, ఈ వాటర్ తాగు అవంతి అంటుంది. కంగారుగా ఉన్న అవంతి గటగట వాటర్ తాగి బాటిల్ ఆ అమ్మాయికి ఇచ్చి, థ్యాంక్ యూ అంటుంది. ఇక పడుకో అంటుంది ఆ అమ్మాయి. అవంతి పడుకోగానే ఆ అమ్మాయి కూడా వెళ్ళి పడుకుంటుంది. అవంతి పడుకుందనే మాటే కానీ తన కళ్ళ ముందు తిరుగుతుంటుంది. కళ్ళల్లో నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూ, నా భర్త అలాంటి వారు కాదు. మహర్షి గారికి ఆ అమ్మాయిల పిచ్చి ఉంటే నేను అస్సలు తట్టుకోలేను, సహించలేను అని కంగారు పడుతుంటుంది. మరుసటి రోజు ఉదయం మహర్షి ఆ అమ్మాయితో కలిసి హోటల్ రూమ్ నుండి బయటికి రావటం, రిసెప్షనిస్ట్ గర్ల్స్ మహర్షి గురించి కామెంట్స్ చేయటం, మహర్షి ఆ అమ్మాయితో కలిసి బయటికొచ్చి తనని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోవడం కూడా ఎప్పటిలా జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కలనే భరించలేకపోతున్న అవంతి మహర్షి ప్లే బాయ్ అని తెలుసుకున్నాక తన పరిస్థితి ఏంటి? మహర్షికి గౌతమ్ కాక ఇంకా శత్రువులు ఎవరు? ఎలాంటి సంబంధం ఉండకూడదని అవంతి మెడలో తాళి తెంపిన మహర్షి అతను దారిన అతను వెళ్లకుండా అవంతిని ఎందుకు ఫాలో అయినట్టు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.